పింగళ వెంకయ్య గారు ఆ రోజులలో ఏదైతే ముఖ్యంగా 1921లో ఈ క్యాంపెయిన్ నడిపించి 1 ఏప్రిల్ కు 1921లో ఈ జెండా ఎగురవేయడం జరిగింది. అది ఎక్కడ విజయవాడ జంఖానా గ్రౌండ్ లో. ఇది తెలిసిన తర్వాత ఆయన ఎక్కడైతే ఈ జెండా తయారు చేసిన నందిగూడెంలో నేను వెళ్ళడం జరిగింది, జెండా ఎగరేయడం జరిగింది. అదేవిధంగా 1 ఏప్రిల్ 1921లో కూడా నేను విజయవాడలో జెండా ఎగరేశాను. కానీ ఆయన 2 ఆగస్టు ఆయన ఊరు బత్లాపురం అనే గ్రామంలో ఆయన పుట్టిన దినం 2 ఆగస్టు. నేను ఆ గ్రామానికి కూడా పోతున్నా. దీని మీద నేను ముఖ్యంగా కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాసిన, అయ్యా మరి మీరు 75th ఆజాదీ కా అమృత్ దివస్ చేస్తున్నారు, జెండా తయారు చేసినందుకు మర్చిపోయారు, దీని మీద కూడా మీరు ఆలోచన చేయాలని కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ నువ్వు కోరడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దాని మీద ఏ ఆలోచన లేదు. జెండా తయారు చేసిన తెలుగువాడుగా మరి ఆయన యావత్ భారతదేశంలో పరిచయం చేసే అవసరం మన తెలుగువాడుగా నేను కూడా ఒక మాజీ పిసిసి అధ్యక్షుడుగా నా ఉద్దేశం ఏమిటంటే నేను కూడా 2 ఆగస్టుకు వాళ్ళ గ్రామానికి పోయి అక్కడ కూడా జెండా ఎగిరేయాలని గతంలో జంఖానా గ్రౌండ్ లో 1 ఏప్రిల్ ఎగిరేయడం జరిగింది. దీని మీద నా ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మరి జాతీయ జెండాను ఆవిష్కరించడానికి ముఖ్యంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో కూడా పింగళ వెంకయ్య గారికి గుర్తింపు లేదంటే ఇంతకంటే అన్యాయం ఏమన్నా ఉన్నదా? ఇక్కడ కానీ తెలంగాణలో కానీ ఆంధ్రలో కూడా మరి ఆయనను మర్చిపోతున్నారు తెలుగువాడుగా. ఎవరెవరిలో ఉత్సవాలు చేస్తారు, కానీ దేశ స్వాతంత్రానికి తయారు చేసిన మహాత్మా గాంధీ ముందు ఈ జెండాను పరిచయం చేసి జెండాను తయారు చేయడం జరిగింది. దాని తర్వాత యావత్ భారతదేశంలో అది జాతీయ జెండాగా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్న వారి కుటుంబ సభ్యులను తప్పనిసరిగా 2 ఆగస్టుకు వారికి సరి అయిన న్యాయం చేయాలి, వారికి రెస్పెక్ట్ ఇవ్వాలి, వారికి తప్పనిసరిగా సాయం చేయాలనేది నా ఉద్దేశం. దాని మీద లెటర్ రాశాను. ఇంతవరకు మరి అన్ని ఇష్యూస్ లో మాట్లాడుతారు మా కిషన్ రెడ్డి గారు. జాతీయ జెండా ఆవిష్కరించినటువంటి పింగళ వెంకయ్య గారిని మర్చిపోతారు ఎట్లా అనేది నా ఉద్దేశం. అందుగురించి మనం కూడా 2 ఆగస్టు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటి మీద కూడా ఈ జాతీయ జెండా ఎగిరేస్తే నిజమైన వారికి న్యాయం చేసిన వాళ్ళమైతాం, వారు చేసిన పనికి మనం పూర్తిగా సహకరించిన వాళ్ళమైతాం, ఆయనను గుర్తింపించిన వాళ్ళమైతాం అనేది నా ఉద్దేశం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మరి కేశవరావు గారి స్టేట్మెంట్ చూసిన 1000 జెండాలకు తక్కువ ఉండొద్దు జాతీయ జెండాలని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో పెడుతున్నారు. అదేవిధంగా 2 ఆగస్టును కూడా మీరు గుర్తించాలని అడుగుతున్నా. కేవలం ఏదో కేంద్ర ప్రభుత్వం చేస్తుంది మేము కూడా జెండాలు ఎగిరేయడం కాదు. నిజంగా తయారు చేసినటువంటి జెండాను మర్చిపోతున్నారు. రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ ను మర్చిపోతున్నారు. కేవలం ఆయన ఆలోచనను మీరందరూ ఇంప్లిమెంట్ చేస్తారు. పార్లమెంట్ జరుగుతుంది, అసెంబ్లీ జరుగుతుంది, పార్లమెంట్ జరుగుతుంది, జ్యుడిషియరీ జరుగుతుంది, ఎగ్జిక్యూటివ్ జరుగుతుంది. 4 కంబాలు, 4వది మీడియా. నా ఉద్దేశంలో 4 ఏళ్ల నుంచి ఆయన జైల్లో పెడతారు. ఇక్కడ జాతీయ జెండాను తయారు చేసిన పింగళ వెంకయ్యను మర్చిపోతారు. కాబట్టి తప్పనిసరిగా ఒక తెలుగువాడుగా అది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ నిన్నటి వరకు మనం అన్నదమ్ముల్లో ఉన్నాం కనుక పింగళ వెంకయ్య గారికి సరి అయిన సాయం చేయాలని చెప్పడం కూడా జరిగింది. ఆయన 2 ఆగస్టుకు వాళ్ళ కుటుంబ సభ్యులను పిలవాలి కేంద్రం అని అడిగినా మరి ఇంతవరకు ఊసు లేదు, ఊరు లేదు. అంటే కేవలం వీళ్ళు పబ్లిసిటీ
పబ్లిసిటీకే ఉపయోగపడుతున్నారు కానీ నిజంగా జెండా తయారు చేసిన వారికి ఏది వారి గుర్తింపు కూడా ఇవ్వకపోవడం అంటే ఇంతకంటే అవమానం లేదు లేదు లేదు. అదేవిధంగా మనం కూడా 2 ఆగస్టుకు తప్పనిసరిగా నేను మా పిసిసి అధ్యక్షుని అడుగుతున్నా, మాణిక్ ఠాకూర్ అడుగుతున్నా, అయ్యా మీరు వచ్చి అబ్జర్వర్స్ గా ఉన్నారు కానీ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి జాతీయ జెండాను ఆఖరికి మనం కూడా జాతీయ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ గుర్తింపు ఎవరితో వచ్చింది? మనం అందరం దేశ స్వాతంత్రంలో పోరాడాం. అదేవిధంగా జాతీయ జెండా తయారు చేసిన పింగళ వెంకయ్య గారికి కూడా గుర్తింపు ఇవ్వాలని ఇటు రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా మాణిక్ ఠాకూర్ కానీ వేణుగోపాల్ గారు చెప్తున్నా, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నా. తప్పనిసరిగా మనం ఈ పని చేస్తే ప్రజలనే నిజంగా స్వాతంత్ర సమరకు సరి అయిన న్యాయం చేస్తారు. కాంగ్రెస్ ఒకటే, మిగతా పార్టీలంతా పొలిటికల్ గా ఉపయోగించుకోవాలి, దాని ద్వారా లాభపడాలని చూస్తారు కానీ మన లాభంతో లేదు. ఎవరు పనిచేస్తే వారికి గుర్తింపు ఇవ్వాలనేది కాంగ్రెస్ కల్చర్. అదేవిధంగా సోనియా గాంధీ గారు కూడా ఈ ప్రాంతంలో తెలంగాణ ఇవ్వాలి అని ఆలోచన చేసింది. ఇంతమంది చనిపోతున్నారని ఇచ్చిన మాట మా సోనియా గాంధీ నిలబెట్టుకున్నది. ఏదైనా గతంలో జరిగిపోయింది కానీ ఈ మనం తప్పనిసరిగా మళ్ళా సోనియా గాంధీకి తెలంగాణ తెచ్చి ఇచ్చిన రోజే నిజమైన న్యాయమైన మనం కార్యకర్తలుగా మిగులుతాం. ఆమె మనమందరం తెలంగాణ ఇవ్వమంటే ప్రజలు చనిపోతున్నారు, యువకులు చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుని ఎవరు చేయని పని చేసింది. అయినా ఆమెకు గుర్తింపు ఇవ్వాలంటే మళ్ళా తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని, అదేవిధంగా జాతీయ జెండాను కూడా గుర్తించాలని 2 ఆగస్టు నేను ఆ గ్రామానికి పోతున్నా. ఆ గ్రామంలో ఆయన పుట్టినటువంటి ప్రాంతంలో కూడా జెండా ఎగురవేస్తా. అదేవిధంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ మిగతా ఇష్యూస్ తీసుకున్నట్టే ఈ ఇష్యూలు కూడా తీసుకోవాలని నేను కోరుతున్నా. ఓకే, ఈయన ఏమైనా అడుగుతావా? కాంగ్రెస్ నాయకులు కూడా అందరూ ఈ ఆజాదీ అమృత్ మహోత్సవం దాంట్లో జెండా ఎగరారు కదా. జాతీయ జెండాను మనవాడు యావత్ భారతదేశంలో తెలుగు వాడుగా గుర్తింపించాడు. అదేవిధంగా పివి నరసింహారావు తెలుగు వాడుగా ప్రధానమంత్రి అయ్యాడు. ఒక తెలుగు వాడిని కూడా మనం గౌరవం ఇవ్వకపోతే మరి ప్రజలు ఏమనుకుంటారు? గౌరవం అంటే జెండాలు ఎగిరేది ఆయన పుట్టినరోజు. అదేవిధంగా ఆయన ఏదైతే 1 ఏప్రిల్ కు 1921 లో ఇక్కడ ఎగిరేయడం జరిగింది. ఏది మన విజయవాడ జంకాల గ్రౌండ్ లో వేల సంఖ్యలో జనం వచ్చిండ్రు, జెండా ఎగిరేసిండ్రు. జెండాకు ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు. ఎవరు కూడా కొన్ని 15 ఆగస్టు 26 జనవరి కాదు, జెండా తయారు చేసిన వారికి నేను న్యాయం జరగాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. నేను గతంలో నడిగూడలో ఎక్కడైతే ఆయన కూర్చొని ఒక కోటలో కూర్చొని తయారు చేసిన ఆ ఊర్లో కూడా చెప్పిన, అదేవిధంగా జంగాన గ్రామంలో కూడా 1 ఏప్రిల్ 1921 లో కూడా 2021 లో కూడా నేను జెండా ఎగిరేసి వచ్చిన అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. మరొకసారి హిస్టరీని మర్చిపోదు. ఇప్పుడే మనం హిస్టరీ మర్చిపోతే వచ్చే తరానికి ఏం తెలుస్తుంది? జాతీయ జెండా ఏమిటి, స్వాతంత్ర్యం ఏమిటి, ఎన్ని పోరాటాలు చేస్తే బ్రిటిష్ వారిని బయటికి పంపించడానికి కొత్త తరం వారికి తెలవాలంటే పింగళ వెంకయ్య గారి గుర్తింపు కూడా ఉండాలి, జాతీయ జెండా గుర్తింపు ఉండాలి. కేవలం 1 కోటి జెండాలు ఎగిరేయడం న్యాయమే, కానీ అదేవిధంగా మా కేశవరావు గారిని అడుగుతున్నాం, మన జాతీయ జెండా తయారు చేసిన ఎందుకు మర్చిపోతున్నారు మీరు? 2 ఆగస్టు కూడా ఎక్కాలి. అదేవిధంగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా, ఇవాళ ఏది ఆజాదీ కా అమృత్ ఉత్సవంలో కూడా జాతీయ జెండా తయారు చేసినని మీరు గుర్తించకపోతే ఇన్ని జెండాలు గురించి ఇన్ని రోజులు ఇన్ని కోట్ల రూపాయలు జెండాలు ఎగిరేయడం కానీ యావత్ భారతదేశంలో ప్రతి ఇంట్లో కూడా 15 రోజులు 20 రోజులు 15 ఆగస్టు వరకు చేయాలంటున్నారు. దానికి నిజమైన సొల్యూషన్ జాతీయ జెండా తయారు చేసినటువంటి పింగళ వెంకయ్య గారిని గుర్తింపిస్తే నిజమైన స్వాతంత్రం తయారు చేసినటువంటి వ్యక్తికి జెండా
జెండా తయారు చేసిన వ్యక్తికి సరి అయిన న్యాయం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.